వినిపిస్తుందా? ఇప్పుడు మోహన్ గారు చాలా విషయాలు చెప్పినాడు. ఆఖరికి వచ్చి భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తున్నాడు. ఇప్పటికి 4 రెడ్డిలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారితో కలిపి 4 రెడ్డిలు ఉన్నారు. మీరు మాట్లాడుతున్నారు ఇంకా ఇంకా 2 రెడ్డిల పేర్లు, సుదర్శన్ రెడ్డి గారి పేరు, రాజగోపాల్ రెడ్డి గారి పేరు వస్తుంది. 6 పేర్లు వస్తున్నాయి. మీరు మాట్లాడడానికి కనీసం ఆలోచన ఉండాలి కదా. రెడ్డిలు 6 ఎందుకండి? అగ్రకులాలు ఇవ్వలేడికి 8 మంది ఉన్నారు కదా. ఎందుకు ఇయ్యారు మీరు? బీసీలకు 6 సీట్లు 40% అని సుత్తులు చెప్తున్నారు. మాకు మేమిచ్చినామండి. పార్లమెంటు సభ్యుల్లో ముగ్గురు పార్లమెంటు సభ్యులు బీసీలు అనుకున్నారు. మా అసెంబ్లీ సీట్లలో 40 సీట్లు మేము ఇచ్చినాము. మీరు ఇయ్యలే. మీరు 20 సీట్ల కంటే ఎక్కువ బీసీలకు ఇయ్యలేరు. ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు. ఎస్సీలకు ఎందుకు? ఎస్సీలకు ఎవరికి ఇస్తున్నారు? ఎంతమందికి ఇచ్చినారు? మీరు రెడ్డిలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 12 మందిలో ఎంతమంది అగ్ర కులాల వాళ్ళు ఉన్నారో మీకు తెలియదా? సామాజిక న్యాయం చేస్తాము, సమాజంలో మేము చేసినంత గొప్ప పని తెలంగాణ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినంతగా ఎంత లేదని చెప్పడానికి, ఈ నీతులు చెప్పడానికి బాగానే ఉంటుంది. ప్రాక్టికల్గా ఎక్కడ వస్తున్నది? మమ్మల్ని ఛాలెంజ్ చేసినారు కదా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు. మేము బీసీలకు 42% ఇస్తాము, 40% ఇస్తాము, అన్ని పార్టీలు ఇస్తాయి అన్నాడు. మీరు ఇవ్వండి, ఇప్పుడు ఇచ్చి చూపించండి. 6 సీట్లు బీసీలకు ఇవ్వండి. ఇవ్వాలి కదా. ఇవ్వండి. వెంకటరెడ్డి గారు ఎందుకు చెప్తారండి? మీ కుమ్ములాటలు ఉన్నాయి. మీరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మీ ప్రభుత్వమే కూలిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. భయాస్తారండి. కోమటిరెడ్డి వెంకట ఒకటే కుటుంబంలో మీ రూల్స్ ప్రకారంగా ఒక కుటుంబంలో 2కి ఇవ్వకూడదని ఉంది కదా. ఎట్లా ఇస్తారు? వివేక్ కుటుంబం మేమెక్కడ మీ కుటుంబ వారసత్వ పాలన మీకుంది, టిఆర్ఎస్ పార్టీకి 2కి ఉన్నది. మీరు గుర్తుంచుకోవాల్సిన అమిత్ షా కొడుకు ఏమన్నది? అమిత్ షా కొడుకు క్రికెట్ ఉన్నాడు, గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ లేదు. ప్రభుత్వంలో ఉన్నాడా? మీరు నీతులు మాట్లాడుతున్నారు. ఎలా ఉంటే ఉండదు. అది ఉంటది. అది ఒక్కటి కాదు కదా. మీరు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఆ ఎదిగే వరకు ఆయన కిందికి మీదకి లాగుతున్నారు. కుటుంబ పార్టీ వారసత్వ జాతీయ చెప్తున్నా మీకు అన్నా. భారతీయ జనతా పార్టీ పక్కా ఫ్యూడలిస్ట్ పార్టీ, పెట్టుబడిదారు వ్యవస్థ పార్టీ. అదాని, అంబానీ వాళ్ళ కొమ్ము కాసే పార్టీ. ఏదైనా సామాజిక న్యాయం చేయాలి అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ఫస్ట్ టైం భారతదేశం స్వాతంత్ర భారతదేశం వచ్చినాక ఏం చెప్పండి? వర్గీకరణ జరిగింది భారతదేశంలో 2014 తర్వాత. ఎక్కడ కులగణన జరగకపోతే కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరాలప్పటికీ మీరు కులగణన ఎందుకు చేయలేదు? కులగణన చర్చ కాదు ఇక్కడ. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నది క్యాబినెట్. మనం మాట్లాడుతున్నది క్యాబినెట్ లో ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఎంతమంది రెడ్డిలకు ఇస్తారు? సమాధానం అవన్నీ ఎందుకు? మైనార్టీకి మొదటి నుండి అన్ని విధాలుగా సహాయ చెప్పు. మీరు ఎన్ని ఇస్తారో చెప్పండి. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా మోహన్ గారు? అవన్నీ ఎందుకు? మీరు కాంగ్రెస్ పార్టీ కాదు. రెడ్డిలకు వెళ్ళి బయట పడలేరు. మీరు రెడ్డి సంవత్సరాలు అవుతుంది. బీసీ కులగణన ఎందుకు చేయలేదు? అది వేరే విషయం అండి. అది చర్చ కాదు ఇక్కడ. అది చర్చ కాదు. మీరు చేసిన 40% ఇవ్వండి బీసీలకు. చేయండి. ఎందుకు ఇవ్వండి? దాని సమాధానం చెప్పు. 40% మంత్రివర్గంలో ఇయ్యి. నువ్వు చేసి చెప్పు మాకు. మాటలతోటి నడిపిస్తారు, మీతోటి పని మాటలతో కాదు. మీరు 40% ఇవ్వండి. ఇచ్చి మా మొహాన కొట్టండి. కాదండి, మా మొహాన కొట్టండి. ఇచ్చి నిర్ణయాలు తీసుకోవాలంటే అది కేవలం మీ కుమ్ములాటలు ప్రజలను నష్టం చేస్తున్నారు. ఇచ్చిండ్రు 1500 మంది చచ్చిపోయినాక 1500 చచ్చిపోయినాక ఇచ్చిండ్రు. మీరు ఇచ్చినామని చెప్పుకోకండి. ప్రజలు తీసుకున్నారు. మీరు ఇచ్చినామని చెప్పకండి. ఎంతమంది చచ్చిపోయారండి? 369 మంది 69లో చచ్చిపోయారు. ఇవ్వవలసిన అనివార్య పరిస్థితుల్లో మీరు ఇచ్చినామని చెప్తారు. వాజ్పేయి వచ్చినప్పుడు ఆ చర్చ ఎందుకు? ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడు. తెలంగాణ గురించి మాట్లాడు. ఎక్కడ ఎందుకు చెప్తారు? మీరు చెప్పడానికి నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. 10% ఓబీసీ రిజర్వేషన్ ఎవరు తెచ్చిరానా? బీసీలకు అది ఓబీసీ రిజర్వేషన్ ఎవరు తెచ్చిరానా? మీరు పార్లమెంట్